2025లో విజయవాడలో కనకదుర్గమ్మ వారి నూతన అవతారం సెప్టెంబర్ 22 నుండి అక్టోబర్ 2 వరకు 11 రోజుల పాటు జరుపుకునే దసరా ఉత్సవాలలో కాత్యాయని దేవి 2025లో చతుర్థి చవితి తిథిలో జరిగినట్లుగా పండుగ సమయంలో తిథి చంద్రుని రోజు పెరిగినప్పుడు దేవత యొక్క ఈ అదనపు వ్యక్తీకరణ పరిచయం చేయబడుతుంది. దీని ఫలితంగా 11 రోజుల వేడుక మరియు సెప్టెంబర్ 25న కాత్యాయని దేవి అవతారం కనిపిస్తుంది. చాలా మంది యువతులు మరియు అవివాహిత మహిళలు తమ వివాహం కోసం దేవత ఆశీర్వాదం కోరుతూ కాత్యాయని వ్రతం ఆచరిస్తారు. దుర్గాదేవి యొక్క ఈ అవతారం కొత్తది కాదు మరియు దేవి కాత్యాయని పూజించటం వల్ల వారి జీవితాల్లోని అడ్డంకులు తొలగిపోతాయని నమ్మి అనేక మంది మహిళా భక్తులు ఆమెను పూజిస్తారు. దుర్గాదేవి యోధురాలిగా చెడుపై మంచి విజయం సాధించినప్పుడు ధైర్యం మరియు బలాన్ని సూచించే దుర్గాదేవిగా కాత్యాయని దేవత ముఖ్యమైనది. నవరాత్రి 6వ రోజున పూజించబడే దుర్గాదేవి 6వ రూపం. ఆమె అడ్డంకులను అధిగమించడానికి, ప్రతికూలతలను తొలగించడానికి, పాపాలను కడిగివేయటానికి మరియు జ్ఞానం, శ్రేయస్సు, తగిన జీవిత భాగస్వామిని కనుగొనటానికి ఆశీర్వాదాలను పొందాలని భక్తులు ఆమెను ప్రార్థిస్తారు. ఆమె మహిషాసురుని ఓడించడానికి దేవతల కలయిక శక్తుల నుండి పుట్టిన కాంతి మరియు న్యాయం యొక్క శక్తివంతమైన శక్తులను సూచిస్తుంది. ఆమె ఆరాధన జ్ఞానం, ప్రశాంతత మరియు సామరస్యంతో ముడిపడి ఉంది. వ్యక్తిగత మరియు వృత్తిపరమైన సవాళ్లను అధిగమించడానికి మరియు వారి మార్గం నుండి అడ్డంకులను తొలగించడానికి భక్తులు ఆమె సహాయం కోరుకుంటారు. ఆమె ఆశీర్వాదాలు పాపాలను కడిగివేస్తాయని, ఆరాధకులను శుద్ధి చేస్తాయని మరియు దుష్ట శక్తుల నుండి వారిని రక్షిస్తాయని నమ్ముతారు. ఆమె కాత్యాయన మహర్షికి జన్మించినందున మరియు అతని ఆశ్రమంలో పూజించబడినందున ఆమెను కాత్యాయని అని పిలుస్తారు. ఆమె మహిషాసురుని ఓడించటానికి దేవతల స్వచ్ఛమైన ప్రకాశంగా వ్యక్తమైంది. ఆమె కత్తి అనగా ప్రతికూలతలను కత్తిరించటానికి, కమలం అనగా శాంతికి ప్రతీక పట్టుకొని ఆమె చేతులు అభయ మరియు వరద ముద్రలలో ఉన్నాయి. నిర్భయత మరియు ఆశీర్వాదాలను ఇస్తాయి. ఆమె ధర్మానికి ప్రతీకగా సింహంపై స్వారీ చేస్తున్నట్లు చూపబడింది.